మీనరాశి వాళ్ళకి ఈ యొక్క దృష్టి ఇక్కడ కేతు సంచరిస్తూ ఉన్నారు. ఈ దృష్టి 7th హౌస్ మీద పడడం వల్ల ఎవరైతే మీనరాశి వాళ్ళు ఆల్రెడీ మీనరాశి అంటే బిజినెస్‌లోనే ఎక్కువ ఉంటారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. బిజినెస్‌లో ఎక్కువ ఉండేటువంటి మీనరాశి వాళ్ళు ఆ బిజినెస్‌లో నష్టాలు చూడడం కానీ, లేకపోతే 7th హౌస్ కాబట్టి వైవాహిక జీవితంలో ఎఫెక్ట్స్ రావడము, అంటే భార్యాభర్తల మధ్యలో విరోధం ఏర్పడడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా వివాహమైన వాళ్ళు మీనరాశి వాళ్ళు తప్పకుండా వైవాహిక జీవితంలో శ్రద్ధ వహించండి. అంటే అగ్రెసివ్‌గా వెళ్ళొద్దు. భార్యాభర్తల మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని సామరస్యంగా కూర్చొని కాంప్రమైజ్ అవ్వడానికే చూసుకోండి తప్ప ఏది కూడా రఫ్‌గా వెళ్ళొద్దు. వెళ్లారంటే ఇద్దరి మధ్యలో క్లాషెస్ అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడికైనా దారి తీయొచ్చు. కాబట్టి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వెరీ వెరీ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇంటర్నల్ జాతకం చూసుకోవాలి. ఎందుకనంటే ఇంటర్నల్ జాతకం మీద మిగతా పర్సెంట్ ఆఫ్ లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ దశ అంతర్దశలు చూసుకుని అక్కడ కూడా ఏమైనా దోషం ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ దోషం లేకుండా ఈ దోషం ప్రభావం తగ్గడానికి తగినటువంటి శాంతి పరిహారములు వెంటనే ఆచరించండి. గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. భయపడాల్సిన పని లేదు.